యేసుక్రీస్తు నామములో మీకు శుభం కలుగును కాక. ఆమెన్. దేవుని ప్రియులారా, మీ హృదయము భారముగా ఉన్నదా? భరించలేనంతగా ఉన్నదా? ఏం చేయాలో ఏం చేయాలో అర్థం కాని స్థితిలో ఉన్నారా? అంటే కుటుంబ ఆరాధన లేదా? ఇంట్లో సమాధానం లేదా? కుటుంబ ఆరాధన లేకపోతే కుటుంబంలో నెమ్మది ఉండదు, సమాధానం ఉండదు, శాంతి ఉండదు అని ప్రభువారు చెబుతూ ఉన్నారు. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో ఈ రీతిగా వాక్యము బోధిస్తుంది. దేవుని ప్రియులారా, హృదయాలు కదిలిస్తుంది. ఎక్కడ పొరపాటు ఉందో బోధిస్తుంది, నేర్పిస్తుంది. శ్రద్ధతో వినండి, గ్రహించండి. ప్రభు చెబుతున్నారు కదా, నరుని కోపము దేవుని నీతి నెరవేర్చదు. ఎందుకు నెరవేర్చదంటే ఒకరిపై ఒకరు కోపం పుట్టించి అది దుష్టత్వంగా మారి అది విర్రవీగింది కాబట్టి, దేవుని వాక్యమే హృదయంలోనికి రాలేదు కాబట్టి అప్పుడు దేవుని నీతి నెరవేర్చలేదు. కనుక దేవుడు ఏమంటుండంటే, మీ కోపపడిన ఆ ఆత్మ పోవాలంటే కుటుంబ ఆరాధన కావాలా. కుటుంబ ఆరాధన పడి ఆ ఆరాధనలోనే ఒకరిపై ఒకరికి ఒక వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకుంటారు కాబట్టి సమాధాన పడాలి. అంటే ప్రభు అంటున్నారు కదా, మీకు మీ హృదయం మీదకి మీ ఈ ఆత్మ హృదయము ముందుగానే నాటబడి ఉన్నది మీలోనే. అందుకనే దేవుని ప్రియులారా, నాటబడిన ఆ హృదయము ఆ ఆత్మ మీద కోప ఆత్మ రాకుండా ఉండాలంటే మీరు కుటుంబ ఆరాధనలో సమాధాన పడి ఉండాలా. ప్రభు అంటున్నారు, ఆ భారమును బాధను తొలగిస్తాను, తర్వాత మీరు సాత్వికముతో వాక్యమును అంగీకరించండి. వాక్యమును మీరు అంగీకరించిన తర్వాత ఇదిగో మీ లోపల నాటబడిన ఆత్మకి శక్తి కలిగిన వాక్యమును నేను పంపుతాను. ఆ వాక్యము సాత్వికముతో అంగీకరించినప్పుడు ఆ వాక్యము మిమ్మల్ని రక్షిస్తుంది, బలపరుస్తుంది, సమాధానపరుస్తుంది, శాంతినిస్తుంది, ఆరోగ్యాన్ని ఇస్తుంది, మీకెంతో ఐక్యతనిస్తుందని ప్రభు చెబుతున్నారు. నీ జీవితంలో నీవు పొందవలసిన మేలులు పొందకుండా జవాబు పొందలేకపోతున్నావా? అయితే నా కుమారుడు కుమార్తె ఆ బాధని ఆ యొక్క వ్యాధిని తొలగించి నేను మీ హృదయాలను బలపరుస్తున్నాను, సాత్వికముతో వాక్యం వినమని చెబుతున్నారు. అన్ని కుటుంబాలు కూడా ఇలాగనే ఉంటున్నాయి కదా దేవుని ప్రియులారా. అందుకే వారికి కూడా ఈ వాక్యం అందాలంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, మీరు లైక్ ఇవ్వండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమెన్.